Question paper number 724. Come on, my dear friends. The government had to bail out the airline. అంటే అర్థం ఎయిర్లైన్ ప్రాబ్లమ్స్లో ఉంది, ప్రాబ్లమ్స్లో ఉన్న ఎయిర్లైన్ బయటపడేయాలి అంటున్నాడు. అలా ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు పడేయడాన్ని రెస్క్యూ అని అంటాం. సో దట్ యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఎస్, బెయిల్ అవుట్ అనే పదాన్ని మనం బ్యాంకింగ్ సెక్టార్లో వింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఎకానమీ చాలా రిసెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, బ్యాంకులు బ్యాంక్రప్టసీకి పోయినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ వాటిని బెయిల్అవుట్ చేస్తాయి. ఈ బెయిల్అవుట్ అనే పదం దేనికి వాడుతున్నామయ్యా అంటే రెస్క్యూ అనే పదానికి వాడుతున్నాం, సేవ్ అనే పదానికి వాడుతున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నా 52, హీ బ్యాక్డ్ అవుట్ అండ్ కొలాప్స్డ్ అన్నాడు. కొలాప్స్ అంటే అర్థమైపోవాలి, పడిపోయాడు అని అర్థం. కొలాప్స్డ్ ఆన్ ద ఫ్లోర్, ఆ ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నాడు అంటే ఈ బ్లాక్డ్ అవుట్ అనే పదానికి ఏమొస్తుందో అర్థం అంటే ఫెల్ అన్కాన్షియస్ అనే అర్థం వస్తుంది. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు అనడానికి ఇచ్చినాడు. దట్ ఈస్ ద థర్డ్ వన్. ద అప్లాజ్ డైడ్ అవే ఆఫ్టర్ 5 minutes. అప్లాజ్ అంటే క్లాప్స్ కొడుతున్నారయ్యా. ఈ క్లాప్స్ కొట్టడం అనేది డైడ్ అవే, నెమ్మదిగా తగ్గిపోయింది. దట్ ఈజ్ డైడ్ అవే. సో నెమ్మదిగా తగ్గిపోవడాన్ని డైడ్ అవే అన్నాడు. క్లియర్డ్ కాదు, పాస్డ్ అవే కాదు. పాస్డ్ అవే అంటే డై అని అర్థం, మరణించడం అని అర్థం అండి, కాదు. క్లియర్డ్ కాదండి, నెమ్మదిగా తగ్గిపోయింది అంటున్నాడు కాబట్టి ఇంక్రీజ్డ్ కాదు. ఎస్, డిమినిష్ ఇన్ ఇంటెన్సిటీ, దాని యొక్క తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. డిమినిష్ ఇన్ ఇంటెన్సిటీ, తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది అన్నాడు. నా క్వశ్చన్ నెంబర్ 54లోకి రా మిత్రమా. ద ఎకానమీ ఈజ్ బౌన్సింగ్ బ్యాక్ ఫ్రమ్ ద రిసెషన్. రిసెషన్ లో ఎకానమీ బాగోలేదు కానీ ఇప్పుడు మరొక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. దట్ ఈస్ రిమూవింగ్ కాదు, రికవరింగ్. మరొక్కసారి రికవర్ అవుతోంది అనడానికి పదాన్ని వాడాడు. తద్వారా ఐ నీడ్ టు క్యాచ్ అప్ ఆన్ వరల్డ్ ఈవెంట్స్. రిజల్ట్ కోసం నేను క్యాచప్ అయి ఉండాలి అంటే అర్థం నాయన. అయితే ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చి క్యాచప్ అయి ఉండండి అంటే అర్థము కరెంట్ అఫైర్స్ మీద అప్ టు డేట్ ఉండండి అయ్యా అని అర్థం. అది క్యాచప్ అనే పదము. దట్ ఈస్ బికమ్ అప్ టు డేట్. క్వశ్చన్ నెంబర్ 56. బాబు కట్ చేయమ్మా, మళ్ళీ వద్దాం. ఎస్, మనము డైరెక్షన్ చదవనవసరం లేదు మిత్రమా. కింద ఒక్కసారి ఆప్షన్ చూడండి. ఏని బి చేస్తావా, బిని సి చేస్తావా అని అడుగుతున్నాడు. చదువుకుంటూ వెళ్దాం. Unless the young people from minorities see that the police service opportunities కాదండి, see that the police service అనేది సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు, పోలీస్ సర్వీస్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న వెర్బ్కి ఏమి రావాలి, ఎస్ గాని రావాలి. see that the police service opportunities కాదు, క్వాలిటీ కాదు, నెగిటివ్ కాదు, ఆఫర్స్ అయి ఉండాలి. చదువుదాం ఒక్కసారి. ఆఫర్స్ అనే బి ఇక్కడికి తీసుకొచ్చి చదువుదాం. సీ దట్ ద పోలీస్ సర్వీస్ ఆఫర్స్ రియల్ కెరీర్, ఈ ఆపర్చునిటీస్ పట్టుకెళ్ళండి. రియల్ కెరీర్ ఆపర్చునిటీస్, కాబట్టి కెరీర్ ఆపర్చునిటీస్ కరెక్టే, ద పోలీస్ సర్వీస్ ఆఫర్స్ కరెక్టే. కాబట్టి ఏమవ్వాలయ్యా అంటే బి అవ్వాలి. బి అవ్వడం అనేది ఎక్కడుందయ్యా అంటే ఫస్ట్ వన్ లో కనపడుతూ ఉంది. నా 57 మిత్రమా. ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్ కరెక్టే. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనే పదము కరెక్ట్, అంటే ఏలో తేడా లేదు. ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ద ప్రివెంట్ అని అనరు, కాజ్ అన్నాడు. కాజ్ అన్న పదానికి రూట్ అప్లై చేయండి, రూట్ కాజ్ అవుతుంది. అంటే బి ఏమవ్వాలి, డి అవ్వాలి. బిని డి చేసి ఒక్కసారి చదువుకుందాం మిత్రమా. ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్, హెన్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ to stay active is a must to prevent disease. That is B becomes a D. This is the answer, second one. Question number 58. In Africa, many parts of the Middle East, Latin America and Asia, migrants are leaving అన్నాడు. కరెక్టే అంటే ఏ కరెక్టే. Migrants are leaving farm land which is unable to support them and arriving cities which are unprepared to deal with them. అన్ని బాగానే ఉన్నాయండి. అండ్ ఏషియా అనేబుల్ ఆర్ లీవింగ్ అనే మైగ్రెంట్స్ ఆర్ లీవింగ్ ఏ కరెక్టేనండి, తీసేసా. విచ్ ఈజ్ అరైవింగ్ టు సపోర్ట్ దెమ్, విచ్ ఈజ్ అనేబుల్ టు సపోర్ట్ దెమ్ బి కూడా కరెక్టేనండి.
అరైవింగ్ ఇన్ సిటీస్ కూడా కరెక్టేనండి, కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ తీసుకోండి. 59. ఏ లీడర్ నీడ్స్ టు నో అబౌట్ డెవలప్మెంట్. బీ ఏబుల్ టు అన్నాడు. ఇక్కడ టు అనేటువంటి పదం కనపడగానే V1 రావాలి. ఉన్న ఏకైక V1 ఆర్టిక్యులేట్. కాబట్టి ఏ లీడర్ నీడ్స్ టు నో అబౌట్ డెవలప్మెంట్, బీ ఏబుల్ టు ఆర్టిక్యులేట్ ఏ వర్కబుల్ విజన్ and be a good manager. Good manager. So that B becomes D. B becomes D అంటే ఇక్కడ ఉంది. మరొక్కసారి చదువుకుందాం. A leader needs to know about development, be able to articulate a workable vision, and be a good manager. B becomes D. During the winter months, the breadth of the Indian railways system is paralyzed due to the fog that prevails across the whole of North India. The breadth of the North India andama AD avanacha AD leda undi. During the winter months, the whole of the Indian railway system is paralyzed due to fog that prevails across the breadth of North India. So that breadth ni whole cheyandi, whole and breadth cheyandi, that is AD. Protagonist ante evaru? Yes, protagonist is not a prophet. Protagonist is not an explorer. Talented child ante, that is a prodigy. Protagonist is a villain, that is a leading character అన్నాడు. దానికి ఆపోజిట్ గా అడ్వర్సరీ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? ద సినానిమ్ అండ్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. కాబట్టి ఏ లీడింగ్ క్యారెక్టర్ అండ్ అడ్వర్సరీ తీసుకోండి, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. లుడిక్రస్, చాలా లుడిక్రస్ గా ఉంది అన్నాడు. అంటే చాలా లేజీగా ఉంది, అన్విల్లింగ్ టు డూ అంటున్నాడు. సో అది ప్రాఫిటబుల్ కాదు. చాలా ఎక్సెసివ్ గా ఉంది అని కాదు, డిజార్డర్డ్ కాదు, దట్ ఈజ్ లేమ్ గా ఉంది, దట్ ఈజ్ రిడిక్యులస్. ఫోర్త్ ఆప్షన్. 63. ఇంటర్ప్రిట్ అంటే చాలా ధైర్యం ఉన్నవాడు, ఎటువంటి భయము లేనివాడు, మిడిల్ కాదు, టాలరెంట్ కాదు. ఎస్, వాడెవడో కాదు, ఫియర్లెస్. చికెన్ హార్టెడ్ అంటే అర్థము కవర్డ్. చికెన్ హార్టెడ్ కవర్డ్. వైట్ ఫెదర్డ్ కవర్డ్. ఎల్లో లివర్డ్ కవర్డ్. ఇంటర్ప్రిట్ అంటే ఫియర్లెస్ అని అర్థము. దట్ ఈస్ థర్డ్ వన్. వెల్కమ్ టు శ్రీధర్. 64. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వైజ్ మ్యాన్ అయి ఉంటాడు, ఫూల్లో డంబో కాదు, టేల్ విట్నెస్ కాదు, టేల్ అంటే కదా, విట్నెస్ కాదు, ఎర్రా కాదు, దట్ ఈస్ ఎ వైజ్ మ్యాన్ అండ్ డల్. అడ్మానిష్డ్ అంటే ఏమిటండి? మందలించడము అనే అర్థం వస్తుంది. తప్పు చేస్తున్నావురా, ఇలా చేయకూడదురా అని అడ్మానిష్ చేస్తాం. ఎస్కేప్ కాదు, వర్షిప్, అప్లాడ్ రెండు ఒకలాగే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రైజ్ కదా, వార్నింగ్, అప్రూవ్. చేసిన దాన్ని తప్పు చేస్తున్నావు అని చెప్పడము కాదు, నువ్వు చేసింది బాగుంది అని అప్రూవ్ చేయడము. 66. The public distribution system, welcome, which provides food at low prices, is a subject of vital concern. There is a growing realization that though India has enough food to feed its masses, 2 square meals a day, the monster of starvation and food insecurity continues to haunt the poor in our country. Increasing the purchasing power of the poor through providing productive employment, leading to rising income and thus good standard of living is the ultimate objective of public policy. However, till then there is a need to provide assured supply of food through a restructured, more efficient and decentralized public distribution system, that is a PDS. Although the PDS is extensive, LIT is one of the largest such systems in the world. It has not reached the rural poor and the remote places. It remains an urban phenomenon, with the majority of the rural poor still out of its reach due to lack of economic and physical access. The poorest in the cities and the migrants are left out, for they generally do not possess
ration cards. The allocation of PDS supplies in big cities is larger than in rural areas. In view of such deficiencies in the system, the PDS urgently needs to be streamlined. Also, considering the large food grain production combined with food subsidy on one hand and the continuing slow starvation and dismal poverty of rural population on the other, there is a strong case for making PDS target group oriented. By making PDS target group oriented, not only the poorest and the neediest would be reached without additional cost, but we can also reduce చేయగలమయ్యా ద ఓవరాల్ కాస్ట్ ఇన్కర్డ్. దీని వలన వ్యయాలను కూడా మనం ఏర్పడుతున్న వ్యయాలను కూడా తగ్గించవచ్చు అని అంటున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు ఏమడుగుతాడు. పీడిఎస్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వుడ్ బి ద రేషనల్ ఆఫ్ మేకింగ్ ద పీడిఎస్ టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్? పేద ప్రజలకు మాత్రమే ఎందుకు దీన్ని ఇవ్వాలి అని అనుకున్నారు? దానికి రీజనింగ్ ఏమిటి అంటున్నాడు. ఇట్ విల్ మోటివేట్ ద టార్గెట్ గ్రూప్ పాపులేషన్ టు వర్క్ మోర్. కాదండి, పీడిఎస్లో మనం సప్లై చేస్తాము, దానివల్ల వర్క్ పెరగదు. ఇట్ విల్ గివ్ ఫుడ్ టు ద పూరెస్ట్ సెక్షన్. కరెక్ట్. వితౌట్ ఎడిషనల్ కాస్ట్. వెరీ గుడ్. సెకండ్ వన్ కరెక్ట్ గా ఉంది. ఇట్ విల్ అబాలిష్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ సెక్టార్స్. కాదండి, ఇట్ విల్ అది పావర్టీని రిమూవ్ చేయలేదు, కానీ పూరెస్ట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి మనం ఏమి ఇవ్వగలము? ఫుడ్ ని సప్లై చేయగలం. ఎస్. 67. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ ఫుడ్ వాట్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ వైటల్ కన్సర్న్. పీడిఎస్లో మనం ఫుడ్ సప్లై చేస్తున్నాం కదా, దాంట్లో ఉన్న కన్సర్న్ ఏంటంటే లో ప్రైస్ అయి ఉండాలి. ఫెయిర్ ప్రైసెస్ కాదు, క్యాపిటల్ ఇన్కమ్ కాదు, హై ప్రైసెస్ కాదు, ఖచ్చితంగా లో ప్రైస్కి మనము పీడిఎస్లో ఫుడ్ సప్లై చేస్తాం. అది వాళ్ళ కన్సర్న్. తక్కువ రేటుకే ఫుడ్ అందించాలి. స్టార్వేషన్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. వాట్ షుడ్ బి ఎన్ అప్రోప్రియేట్ స్టెప్ టు మేక్ ద పీడిఎస్ ఎఫెక్టివ్? ఏం చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది? వాళ్ళు ఏం చేసి ఎఫెక్టివ్ చేశారు? డిక్రీజ్ ద అలాట్మెంట్ వల్ల అవ్వదండి. ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పెర్ రేషన్ కార్డ్. కాదండి. టు మేక్ ఇట్ టార్గెట్ గ్రూప్. ఎవరికి అందాలో వారికి అందాలి. ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో, ఎవరికైతే ఫుడ్ గ్రెయిన్స్ అందడం లేదో, రూరల్ పూర్ అర్బన్ పూర్కి అందాలి. కాబట్టి టార్గెట్ గ్రూప్ చేయడం వల్ల పీడిఎస్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇట్ హాజ్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఓవర్ ద ఇయర్స్. చూద్దాం. ఇట్ ఈస్ యూనిక్ ఇన్ ద వరల్డ్. నో వే. ఇట్ హ్యాజ్ రీచ్డ్ ద రిమోటెస్ట్ కార్నర్. అవ్వలేదు, ఇంకా రీచ్ అవ్వలేదు. ఇట్ హ్యాజ్ రిమైండెడ్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇన్ ద సిటీస్. ఓన్లీ అర్బన్ పూర్కే రీచ్ అయింది, కానీ రూరల్ పూర్లో చాలా మంది మాసెస్కి రేషన్ కార్డ్స్ లేవు, అక్కడికి ఇంకా చేరుకోలేదు. 70th one. హాంటింగ్ అంటే వెనకబడడం, ఇంకా ఇంకా చెయ్యాలి, జరగాలి అనే ఫీలింగ్ కలగడాన్ని హాంటింగ్ అంటాడు. సో దట్ మోస్ట్ సిమిలర్ గా అంటే స్పూక్ ఆర్ స్పూకీ కాదు, విజిబుల్ ఇన్విజిబుల్ కాదండి, డిటెక్టబుల్ కాదండి. వీ కెన్ టేక్ దట్ బాదర్స్ దెమ్, దట్ హాంటింగ్ దెమ్. రోజు రోజుకి హాంటింగ్ చేస్తూనే ఉంది, బాదరింగ్ దెమ్. 71 మిత్రమా. ఈసారి స్ట్రీమ్ లైన్ అయిపోయింది అంటున్నాడు. స్ట్రీమ్ లైన్ అయిపోవడము అంటే పర్ఫెక్ట్ అయిపోయిందని అర్థం వస్తుంది. ఎంబార్క్డ్ అంటే కమెన్స్ అని అర్థం అండి. ఇన్లైన్ కాదండి, దట్ ఈజ్ అండర్ ఎస్టిమేటెడ్ కాదు, చాలా ఎఫిషియెంట్ అయింది అని అర్థం వచ్చేలా వాడినాడు. కాబట్టి ఎఫిషియెంట్ తీసుకోండి. చాలా డెసిమల్ అన్నాడంటే చాలా తక్కువగా ఉంది అని అర్థం. చాలా సింపుల్. గ్లూమీ అనేది నెగిటివ్ వర్డ్, డల్ నెగిటివ్ వర్డ్, డిప్రెసింగ్ నెగిటివ్ వర్డ్, బ్రైట్ పాజిటివ్ వర్డ్, దట్ ఈజ్ ఆపోజిట్ వర్డ్ బ్రైట్. ఇన్కర్డ్, కాస్ట్ ఇన్కర్డ్ అన్నాడు. ఓవరాల్ కాస్ట్ ఇన్కర్డ్ అని అడుగుతున్నాడు. దానికి ఏం కావాలి? ఆపోజిట్. ఇన్కర్డ్ అంటే హ్యాపెండ్ అని, జరిగింది అని అర్థం. దానికి ఆపోజిట్ అంటే అవి జరగకుండా చేయాలి అంటే అవాయిడెడ్. That day was the most remarkable one andama. That day was the most remarkable one.
డే అంటున్నాడు కదా, మెమరబుల్ వన్ అందాం. మోస్ట్ మెమరబుల్ వన్ ఇన్ పమెలాస్ హోల్ లైఫ్. షీ కెప్ట్ బాదరింగ్ అస్. చిచి, షీ కెప్ట్ రిమైండింగ్ అస్. మనకేం గుర్తు చేయట్లేదు, మనల్ని గుర్తు చేసుకుంటోంది ఆవిడ. మనల్ని ఆవిడ గుర్తు చేసుకుంటోందా, మనకి గుర్తు చేస్తోందా అని చూసినప్పుడు మరొక్కసారి చూద్దాం. దట్ డే వాజ్ ద మోస్ట్ మెమరబుల్ వన్ ఇన్ పమెలాస్ హోల్ లైఫ్. అక్కడ వరకు కరెక్ట్ అండి. సీతో ఎవరున్నారు? ఈ ఉంది. అప్లై చేసి చూద్దాం. మెమరబుల్ డే ఇన్ పమెలాస్ హోల్ లైఫ్. షీ కెప్ట్ రిమైండింగ్ us ఆఫ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆ డే గురించే మనతో మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏం జరిగిందంటే అని రిమైండ్ చేస్తూనే ఉంటుంది. ఆ డేనే ఆమె మనకి రిమైండ్ చేస్తోంది. ఆమె గుర్తు చేసుకుంటోంది అనుకోండి, రిమెంబర్ చేసుకుంటోంది. లేదు, ఆ రోజు గురించి మనతో ప్రతిరోజు ప్రస్తావిస్తుంది, కావున రిమైండింగ్ తీసుకోండి. సి అండ్ ఈ, దట్ ఈస్ ద సెకండ్ వన్. 25. I would not say these two statues were carved by the, very good, ఏ కరెక్ట్ అండి. మేడ్ బై ద అని కూడా అనొచ్చు, బై ద సేమ్ స్కల్ప్టర్. ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఈజ్ ఏ లిటిల్ డాష్ బిట్వీన్ దెమ్. లిటిల్ అనేటువంటిది యాడ్జెక్టివ్. తక్కువగా ఉంది అని అంటున్నప్పుడు యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. నౌన్ ఎవరయ్యా అంటే ఇది నౌన్ కాదు, ఇది నౌన్ కాదు, ఇది మాత్రమే నౌన్. కాబట్టి రిజంబులెన్స్ అని రావాలి. కాబట్టి కార్వుడ్ వాడచ్చు, రిజంబులెంట్ వాడచ్చు, ఈ వాడచ్చు, ఎక్కడా లేదు. అలాగే బిఈ వాడచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, థర్డ్ వన్ లో ఏఈ బిఈ, ఏ కామా బిఈ అని ఇచ్చినాడు. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. 76. The competitor was disqualified even though his denial of having, ఒప్పుకోవాలి, బ్యాన్ కాదు, డిస్పైస్ కాదు, డినయలే. సీతో స్టార్ట్ అవ్వాలి. సీతో రెండు ఉన్నాయి, చూద్దాం. ఆఫ్ హ్యావింగ్ యూజ్డ్ స్టెరాయిడ్స్ వాజ్ సో, సాలిడ్ కాదు, వాజ్ సో ఫర్మ్, చాలా ఫర్మ్ గా చెప్తున్నాడు. నేను ఎటువంటి స్టెరాయిడ్స్ వాడలేదు అని డినై చేసినప్పటికీ disqualified. The competitor was disqualified even though his denial of, ఒప్పుకోలేదు అతను, నేను చేయలేదండి అంటున్నాడు. denial of having used steroids was so firm, చాలా ఫర్మ్ గా చెప్తున్నాడు నేను వాడలేదు అని, కానీ అతను డిస్క్వాలిఫై చేశారు. కాబట్టి డినైల్ అన్నప్పుడు సి తీసుకోండి, ఫర్మ్ అన్నప్పుడు ఎఫ్ తీసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. 77. Due to heavy snowstorm, the departure of the train was postponed. Delayed, suspended. Departure of the train, that is B, correct. Postponed, correct. BD, correct. Very good. Due to a heavy snowstorm, the run of the train అన్నాడు. అద్భుతం, వాడచ్చలా కూడా వాడచ్చు. Was suspended, BD and CF అండి, EF కాదు, CF. BD and CF, BD and CF, that's all. Now 78. Wow. ఏబిసిలో ఏం వాడతావు అని అడుగుతున్నాడు. అంటే సిలో ఏం వాడాలో చూడాలి. సిగ్నిఫికెంట్, లాక్డైసికల్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎంతూజియాజం లేకపోవడం. టాక్లింగ్ చూద్దాం, ఎక్కడుందో చూద్దాం. సి, ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అబౌట్ డాష్ దెమ్ ఎఫెక్టివ్లీ, ఈ సీరియస్ అబౌట్ టాక్లింగ్ దెమ్ ఎఫెక్టివ్లీ అంటే రెండోది 3 అవ్వాలి, B3 అవ్వాలి, B3 అవ్వాలి, రెండు ఉన్నాయి. టాక్లింగ్ దెమ్ ఎఫెక్టివ్లీ, టాక్లింగ్ దెమ్ ఎఫెక్టివ్లీ, ఎస్. ఈజ్ సీరియస్ అబౌట్ tackling them effectively. The NCRB data on crime hide dash variances, significant variances అయి ఉండాలి.
ఎస్, అంటే మూడవది C1 అవ్వాలి, B3 అవ్వాలి. దట్ ఈస్ A2, B3, C1. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. 79. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ అంటున్నాడు. క్రైమ్స్ అగైనెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ ఇంక్రీజ్డ్ బై 13%. ఇంకొంచెం ముందుకెళ్దాం. పర్సంటేజ్ ఎక్కడ కనబడలా, 13% ఎక్కడ కనబడలా. అదిగో 6% సిన్స్ 2016 అంటున్నాడు చూడండి. 6% సిన్స్ 2016 అన్నాడు, 2017 అన్నాడు. కాబట్టి ఇది రాంగ్. ఫస్ట్ వన్ రాంగ్. 1 లేదు ఆన్సర్లో. సో 1 లేదంటే 1 లేదు, 3 లేదు, 5 లేదు. 2, 3 అయినా ఉండాలి, ఓన్లీ 2 అయినా ఉండాలి. ఇప్పుడు చూద్దాం. క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2018 హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆఫ్టర్ 2 years. 2018 ఆఫ్టర్ 2 years రిలీజ్ అయింది అంటున్నాడు. ఎక్కడైనా 2018 ఉందా? Well, those against schedule caste went up by 13% అన్నాడు. ఎస్, క్రైమ్స్ అగైనెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ ఇంక్రీజ్ బై 13%. థర్డ్ వన్ కరెక్ట్ గానే ఉంది. ఇంకా సెకండ్ వన్ చూడాలి. థర్డ్ వన్ ట్రూ, నాట్ ట్రూ కేవలం 1 కనబడుతోంది ఇప్పటిదాకా. 1 నాట్ ట్రూ, 3 ట్రూ. 1 ఆన్సర్ అయి ఉండాలి. ఇంకా 2 కూడా చూసేద్దాం. 2018 అనే పదం ఎక్కడైనా ఉందా? ఎక్కడ కనపట్లా. ఇప్పుడు 1 and 2 అయి ఉండాలి. ఒకసారి చూడండి. క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ బై 6% సిన్స్ 2017 అన్నప్పుడు అది 2017 కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే దట్ ఈజ్ రాంగ్ అని అంటున్నాం. 2018 అనే ఇయరే కనపడలేదు కాబట్టి అది ఏ స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా అది కూడా రాంగే. కానీ థర్డ్ వన్ ట్రూగా ఉంది. దట్ ఈజ్ ఏదయ్యా ట్రూ అంటే 13% మనకు కనిపించింది. కావున వీ కెన్ గో విత్ బోత్ 1 and 2. దట్ ఈస్ ద థర్డ్ వన్, 80th one. Yes. According to the passage, which of the following states have not cooperated? స్టేట్స్ అన్నాడు కాబట్టి 2 and 3 అయి ఉండాలి. వెస్ట్ బెంగాల్, బీహార్ అయి ఉండాలి, లేదా వెస్ట్ బెంగాల్ అయి ఉండాలి. చూద్దాం ఏ స్టేట్స్ యాక్సెప్ట్ చేయలేదు అని అంటున్నాడు. ఎన్సిఆర్బి ఎక్కడో అక్కడికి పోదాం. చదివేద్దామండి. After a delay of 2 years, the crime in India report for the year 2011-17 was finally released by the National Crimes Records Bureau on Monday. A few months ago, government officials blamed the states of West Bengal and Bihar. Correct. వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ కరెక్ట్. ఇక్కడ స్టేట్స్ అని అన్నాడు కదా, అంటే ఖచ్చితంగా 2 ఉండాలి. 2 ఉండాలంటే బోత్ 2 and 3 వెస్ట్ బెంగాల్ అండ్ బీహారే. నెక్స్ట్ వన్ 81. ఏది ట్రూ అని అడుగుతున్నాడు. ఢిల్లీ హోల్డ్స్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్. చూసేద్దాం ఒకసారి, పూర్తిగా చదివేద్దాం. A few months ago, government officials blamed the states of West Bengal and Bihar for lackadaisical responses in sending data and said that more subheads for the data would be added in the latest report requiring further collation and error corrections. These new subheads reportedly included data on hate crimes besides those related to mob lynching, killings ordered by cop panchayats, murders by influential people, besides anti-national elements. Except for the last category, crimes by northeast insurgents, left-wing extremists and terrorists, the other subheads are missing in the report, which suggests that the Bureau was not keen on including them.
The Supreme Court last year had in an order called for a special law to deal with lynching, and data on such hate crimes would have been useful in both law and enforcement and jurisprudence. The central government has time and again argued against the need for a separate law and has affirmed that curbing lynching was a matter of enforcement without a proper accounting of hate crimes. As of now, there exist only a few independent hate crime trackers. Based on media reports, the question arises if the government is serious about them effectively. The NCRB data on crime hide variances in case registration of serious crimes such as rapes and violence against women across states, which make it difficult to draw state-wise comparisons. The total number of crimes committed against women countrywide increased by 6% since 2016, while those against childhood caste went up by 13%. However, there is a possibility of some states reporting such crimes better. This is pertinent particularly in rape cases where the Union Territory of Delhi registered a rate of 12.5% per 1 lakh population, surpassed only by Madhya Pradesh 14.7 and Chhattisgarh 14.6. Abba, baga ekkundandi. But the filing of rape complaints in Delhi have significantly increased following public outcry over the December 2012 rape incident that could partially explain the high rate of such cases. The fact that Delhi recorded a 40.4% of the total IPC crimes registered among metropolitan cities in 2017 is also likely due to the use of easier means to register them. The other drawback in the report is the use of the census base year as 2001 to calculate crime rates for states and 2011 for metropolitan cities, which make the assessment unwieldy. అంతే కదా, ఇదేమో 2001 స్టేట్స్ కి అయితే, మెట్రోపాలిటన్స్ ఉన్నట్లయితే 2011 అట. Despite these issues, the report offers a useful snapshot of crime in the country. Some crimes, murders for example, do not suffer from registration issues as much. The 2017 report shows that the states in the northeast and others in the rest of the country with a significant tribal population have relatively higher murder rates, and this is a cause of worry. ఇప్పుడు 81 క్వశ్చన్ చదువుకుందాం. Which of the following statement is true? Delhi holds the maximum number of rape cases registered with a rate of కాదు 14.7 14.6 తో ఛత్తీస్గఢ్ మొదలైన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ కాదు. స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ అదర్స్ ఏరియా విత్ ట్రైబల్ పాపులేషన్ హ్యావ్ హయ్యర్ మర్డర్ కేసెస్. ఇప్పుడే అన్నాడు ఆ విషయాన్ని, ఇప్పుడే మనం చదువుకున్నాం అప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అని. సో దట్ నార్త్ ఈస్ట్ అండ్ అదర్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ విత్ సిగ్నిఫికెంట్ ట్రైబల్ పాప్ హ్యావ్ రిలేటివ్లీ హయ్యర్ నెంబర్ ఆఫ్ రేట్స్ అన్నాడు కాబట్టి సెకండ్ వన్ ట్రూ అయినప్పుడు ముందుకు వెళ్ళి చదవడం అనవసరం. 82లోకి రా. According to the passage, what might be the reason behind the record number of crimes registered in Delhi? Political hazards కాదు, lack of education కాదు, that is registering complaints through online. That is the third option. Modalities, that is a procedure అని అర్థం అండి. ఒక మెథడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ is called modality. Method of doing something is called modality. The bureaucrats are the persons who work out the modalities. Yes, procedures, methods ni వాళ్ళు వర్కౌట్ చేయాలి. After an agreement is signed, correct, by countries on an international forum. ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో ఒక రెండు దేశాలు ఒక బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానిని యాక్షన్లో పెట్టాలి అంటే ఒక మొడాలిటీ ఉండాలి, అంటే మెథడ్ ఉండాలి. అటువంటి మెథడ్స్ని ఎవరు డిజైన్ చేస్తారు? బ్యూరోక్రాట్స్ డిజైన్ చేస్తారు. వీరు పొలిటికల్గా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరు తయారు చేయాలి అంటే బ్యూరోక్రాట్సే తయారు చేయాలి. ఫస్ట్ వన్ చాలా బాగుంది, చూద్దాం. The bureaucrats are the persons who work out the modalities and the procedures, the methods after an agreement is signed by countries on an international forum. First one correct అండి, చూడనవసరం లేదు. 84.
కాగ్నిజెంట్ అంటే నాలెడ్జ్ అని అర్థం, అవేర్నెస్ అని అర్థం, తెలివితేటలకు సంబంధం. వీ షుడ్ బి ఫ్రెండ్స్ and understand the cognizant matter. We should be cognizant of the fact. ఆ ఫ్యాక్ట్ మీద పరిపూర్ణమైన అవగాహన, నాలెడ్జ్ మనకు ఉండాలి. రెండోది బాగుందండి, దట్ ఎవ్రీ కంప్లైంట్ ఈజ్ నాట్ ఏ జస్టిఫైడ్ కంప్లైంట్. ప్రతి కంప్లైంట్ జస్టిఫైడ్ కంప్లైంట్ కాదు అనే అవగాహన మనకు ఉండాలి. సెకండ్ వన్ బాగుంది, వీ షుడ్ బి నెవర్ కాగ్నిజెంట్ ఆఫ్, నో. వీ షుడ్ బి ఆల్ బి ఫుల్లీ కాదు. థర్డ్ వన్ లేదు, ఫోర్త్ వన్ లేదు, ఫస్ట్ వన్ కాదు, టేక్ సెకండ్ వన్. కాగ్నిజెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఏం జరిగిందన్న విషయం మీద అవగాహన ఉండాలి. ప్రెడికమెంట్, దట్ ఈస్ ఎ డిఫికల్టీ, ప్రాబ్లం, హర్డిల్, అబ్స్టికల్, ప్రాబ్లం, డిఫికల్టీ. చూద్దాం, ద కంట్రీస్ ఓల్డ్ క్లబ్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, నో. ద సెంచరీ ఓల్డ్ క్లబ్స్ ఫైనాన్షియల్ ప్రెడికమెంట్ ఈజ్ నాట్ ఏ సడన్ వన్. ఫైనాన్షియల్ ప్రెడికమెంట్ అంటాం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ సడన్ వన్, యాజ్ ద సైన్స్ ఆఫ్ ద సేమ్ వర్ ఎవిడెంట్ ఏ డికేడ్ ఎగో. ఒక డికేడ్ ఎగో నుంచి దానికి ఇక సైన్స్ ఉన్నాయి కాబట్టి అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఫినాన్షియల్ ప్రెడికమెంట్ అనే పదాన్ని యాక్సెప్ట్ చేస్తూ సెకండ్ వన్ తీసుకున్నాం. ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ప్రెడికమెంట్ కాదు. ఎస్, సో దట్ సెకండ్ వన్ తీసుకోండి. 86 యునానిమస్లీ, ఏకగ్రీవంగా, ఏకగ్రీవంగా, the standing committee has decided to pass the bill without any hindrance and unanimously after discussing the facts అన్నాడు. చూద్దాం, పాస్ ద బిల్ యునానిమస్లీ కరెక్టే కదండి. చూద్దాం, ఆయన the standing committee has decided to pass the bill in the board meeting after discussing. యునానిమస్ గా డిస్కస్ చేయరు, తీసేయండి. The standing committee has decided to pass the bill unanimously after a marathon of discussion. Correct. Third one అయి ఉండొచ్చు. మళ్ళా ఫస్ట్ వన్ చదువుదాం. Unanimously, the standing committee has decided to pass the bill for a long time కాదండి. ఫస్ట్ వన్ థర్డ్ వన్? The standing committee has decided to pass the bill without any hindrance and unanimously కన్నా, yes. Unanimously after discussion, the standing committee has decided to pass the bill unanimously after a marathon discussion. Third one తీసుకోండి. దీన్ని ఎర్రర్ లొకేషన్ గానే చూడండి, ఎర్రర్ ఎక్కడుందో చెప్పండి చాలు. The NHRC has directed, అక్కడ తప్పు కనపట్ల. The NHRC has directed, అక్కడెక్కడ తప్పు మనకి కనపడ్డంలా. The state government to take utmost care to see that the families of the deceased are suitably compensated by ways of monetary relief without any delay. లో ways of monetary relief లో సంబంధం లేదు కానీ compensated by అని ఇచ్చినాడు. ways of monetary relief without any delay. మరొక్కసారి చూద్దామండి. రీప్లేస్మెంట్ అన్నాడు కానీ రీప్లేస్మెంట్ ఇవ్వలేదు వాడు. మరొకసారి చూద్దాం. ద ఎన్హెచ్ఆర్సి హ్యాజ్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు టేక్ అట్మోస్ట్ కేర్ టు సీ దట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద డిసీజ్డ్ ఆర్ సూటబ్లీ కాంపన్సేటెడ్ బై వేస్ ఆఫ్ మానిటరీ రిలీఫ్ కాదు, బై వే ఆఫ్. ఇక్కడ బై వే ఆఫ్ మానిటరీ రిలీఫ్ వితౌట్ ఎనీ డిలే. వేస్ ఆఫ్ మానిటరీ రిలీఫ్ కాదు, వే ఆఫ్ అని ఉండాలి. with a higher number of people with TB being tested from drug resistance, the percentage with resistance malla తేడా వచ్చింది చూడండి. with a higher number of people with TB being tested from కాదండి, being tested on drug resistance, tested for drug resistance, from drug resistance అనేది కరెక్ట్ కాదండి. తప్పు ఎక్కడుందా అంటే సెకండ్ వన్ బి లో ఉందండి. దట్ ఈస్ ద ఫిఫ్త్ వన్ హియర్. నౌ 89. To be fair, the RBI showed great regulatory forbearance of allowing lenders
Furberance of, Maloksa, to be fair, the RBI showed great regulatory furberance of allowing lenders వర్కౌట్ రెమెడీస్ అంటే సరిపోతుంది. ఎప్పుడైతే అలోవింగ్ అనే పదం వచ్చిందో టూ వాడవలసిన అవసరం లేదు. అలోవింగ్ లెండర్స్, వర్కౌట్ రెమెడీస్, దట్స్ ఆల్. లెట్, గెట్, మేక్, హెల్ప్, అలౌ మొదలైన పదాల తర్వాత 2+V1 అప్లై చేయమయ్యా. ఇండియన్స్ అండ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ బీయింగ్ అడ్జడ్జ్డ్ ద బెస్ట్ బై యునెస్కో ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ కామన్ ఫేక్ న్యూస్ గోయింగ్ అరౌండ్ ద ఇంటర్నెట్. ఎటువంటి ఎర్రర్ కనపట్లేదు, మళ్ళా చూడండి. ఇండియన్స్ and the Indian national anthem being adjudged the best by UNESCO is probably the most common fake news going around the internet. ఎటువంటి ఎర్రరు కనపడలేదు కాబట్టి no replacement required. That is the fourth option. Yes, my dear friends, this is SBI Clerk Mains question paper number 725.